నమస్తే, విజన్ న్యూస్ కు స్వాగతం. ఈరోజు వార్తలు. సర్ సివి రామన్ వర్ధంతి సందర్భంగా ఏసియన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. పారదర్శకంగా ఉన్న ఘన లేదా ద్రవ వాయు పదార్థాలు గుండా కాంతిని ప్రసరించేటప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుంది. సూర్యుని నుంచి వెలువడే తెలుపు రంగు కాంతి వాయువులోని అణువులపై పడి వాటి ప్రయాణ దిశను మార్చుకుంటాయని తన పరిశోధనల ద్వారా రుజువు చేశారు. వస్తువు మీద కాంతి కిరణం పడితే అది పరావర్తనం చెందుతుందని 1928 ఫిబ్రవరి 28న రామన్ తొలిసారిగా ప్రకటించారు. దీనినే రామన్ ఎఫెక్ట్ అంటారు. నోబెల్ బహుమతి అందుకున్న తొలి భారతీయ శాస్త్రవేత్త సివి రామన్ నవంబర్ 7, 1888 తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జన్మించారు. తండ్రి చంద్రశేఖర్ అయ్యర్, తల్లి పార్వతీ అమ్మాల్. తండ్రి విశాఖపట్నంలోని ఏవిఎస్ కళాశాలలో లెక్చరర్గా పనిచేయటం. రామన్ బాల్యం విద్యాభ్యాసం అక్కడే జరిగింది. అనంతరం రెసిడెన్సీ కాలేజీలో చేరి 19 ఏళ్లకు ఫిజిక్స్లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత తల్లిదండ్రుల కోరిక మేరకు ఐసిఎస్ పాస్ అయి కలకత్తా ప్రభుత్వ ఆర్థిక శాఖలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్గా చేరారు. పేదరికంతో ఏ ఒక్కరూ అనారోగ్యం కారణంగా అప్పుల పాలు కాకూడదనే లక్ష్యంతో ప్రభుత్వ వైద్యులు బాధ్యతాయుతంగా వైద్య సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. గురువారం స్థానిక త్యాగరాజు కళ్యాణ మండపంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. మండలాల వారీగా వైద్య ఆరోగ్య ఐసిడిఎస్ శాఖల పనితీరు టార్గెట్స్ను సమీక్షించారు. టార్గెట్స్ పూర్తి అవ్వని మండలాలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే నెలలో జరిగే సమావేశంలో టార్గెట్ పూర్తి చేయాలని, అలా పూర్తి చేయని వారిపై శాఖ పరిమాణ చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. అత్తిలిలో ప్రసిద్ధి చెందిన శ్రీ ఉమా సిద్ధేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా 1,00,000 బిల్వార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విఘ్నేశ్వర పూజ, పంచగవ్యం, పుణ్యవాహచనం, అఖండ దీపారాధన, మండపారాధన, ఏకాదశ రుద్రాభిషేకం, 1,00,000 బిల్వార్చన, సూర్య నమస్కారాలు, మహాలింగార్చన, అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన, సుందరకాండ పారాయణం, రుద్రహోమం, పూర్ణాహుతి, జ్యోతిర్లింగార్చన కార్యక్రమాలు నిర్వహించారు. కొరిపల్లి హరి, ఫణికుమారి దంపతులచే శాంతి కళ్యాణం జరిపారు. ఆలయ అర్చకుడు ఐలూరి రాజశేఖర శర్మ, సిద్ధేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఋత్వికులు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ప్రసాద వితరణ జరిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బండి అంజన్న తదితరులు పాల్గొన్నారు.
అత్తిలి మండలం మంచిలి గ్రామానికి చెందిన ఉడతల చిట్టి శ్రీను కారింగి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 61,602 రూపాయలను సహాయంగా అందజేశారు. చిట్టు శ్రీను కుమార్తె జమున శ్రీలక్ష్మి ప్రమాదానికి గురైనట్లు తెలపడంతో కారింగి ఫౌండేషన్ ప్రతినిధులు వీరమల్ల ఫణేంద్ర కుమార్ 60,602 రూపాయలను, గౌడ సంఘ జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం 1000 రూపాయలు కలిపి సహాయంగా అందజేశారు. కారింగి ఫౌండేషన్ అధినేత కారింగి శివనాగేశ్వరరావు, జైగౌడ సేవా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ సంగెడ్డ రంగారావు, తణుకు సంఘ సభ్యుడు కట్ట రాజేష్ ద్వారా సంఘ పెద్దలు చిట్టు శ్రీనికు ఈ సహాయాన్ని అందజేశారు. నమస్కారం అండి. ఈరోజు అత్తిలి మండలం మంచిలి గ్రామంలో 10వ తేదీని ఉడతల యమున శ్రీలక్ష్మి అమ్మాయికి యాక్సిడెంట్ జరగడం జరిగింది. దీనికి ఈ కారింగి ఫౌండేషన్ మరియు జైగౌడ ఛానల్ హైదరాబాద్ సంఘాలకి తెలియపరచడం జరిగింది. వెంటనే ఈ ప్రమాదం తెలుసుకున్న వెంటనే వారు కారింగి ఫౌండేషన్ అధినేత శ్రీ కారింగి శివనాగేశ్వరరావు గారు స్పందించి గౌడ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ స్వర్గీయ వంగ రాములు గౌడ్ గారు ఆశయ సాధన నిలబెట్టడం కోసం ఆయన తరఫున కారింగి ఫౌండేషన్ వారు డబ్బులు మొత్తం గౌడ సభ్యులు అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఈ సహాయాన్ని, అలాగే గౌడ సేన అధినేత జాతీయ అధ్యక్షులు శ్రీ మోర్ల ఏడుకొండలు గారు, అలాగే రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నంగెడ్డ రంగారావు గారు ఆధ్వర్యంలో ఇది అంతా కూడా ఈ మొత్తాన్ని సేకరించి దీన్ని ఈరోజు మంచిలి గ్రామంలో పిల్ల తల్లిదండ్రులకు అందజేయడం జరిగింది. అది ఒకసారి దీనికి సంబంధించి ఈ విషయం తెలుసుకుని వడలి గ్రామం నుంచి వచ్చిన మన సుబ్రహ్మణ్యం గౌడ్ గారు కూడా వెంటనే స్పందించి ఆయన కూడా కొంత మొత్తాన్ని అందజేయడం జరిగింది. మొత్తం కలిపి 61,620 రూపాయలు ఈ కారింగి ఫౌండేషన్ మరియు జైగౌడ ఛానల్ ఆధ్వర్యంలో కారింగి ఫౌండేషన్ కారింగి ఫౌండేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. దీన్ని పాపకి ప్రస్తుతానికి వైద్య నిమిత్తం కోసం ఇచ్చాం. అలాగే భవిష్యత్తులో పాప చదువు కోసం కానీ దేనికైనా సరే గౌడులందరూ ఈ సంఘాలన్నీ కలిపి ఐకమత్యంగా పాప విద్యా అభివృద్ధికి తోడ్పడతాయని మేమందరం కూడా మాట ఇస్తూ వర్కింగ్ ప్రెసిడెంట్ నంగెడ్డ రంగారావు గారు, అలాగే జిల్లా అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గౌడ్ గారు, మా తణుకు గౌడ సంఘ సభ్యులు శ్రీ కట్ట రాజేష్ గారు మేమందరం కూడా మంచి గ్రామం రావడం జరిగింది. అత్తిలి మండలంలో రైతులు తాము పండించిన ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాలలోనే విక్రయించాలని అత్తిలి తహసీల్దార్ దసిక్ వంశీ కోరారు. ఎట్టి పరిస్థితులలో కమిషన్దారులకు కానీ దళారులకు కానీ అమ్మి మోసపోవద్దన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరకు రైతులు విక్రయించుకోవాలన్నారు. ఎవరైనా దీనికి భిన్నంగా వ్యవహరిస్తే వారిపై ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు. కార్తీక మాసం సందర్భంగా గురువారం తణుకులో నిర్వహించిన కనకదుర్గమ్మ అమ్మవారి సారె ప్రసాదానికి మహిళలు భారీ ఎత్తున క్యూ కట్టారు. హెడ్ పోస్ట్ ఆఫీస్ సమీపంలోని శ్రీ కోదండ రామాలయంలో వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారికి ఓం శక్తి పీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సుమారుగా 1000 బిందులతో భక్తులు సాయ రూపంలో వివిధ రకాల మిఠాయిలు, పసుపు, కుంకుమ, గాజులు, అరటి పండ్ల గెలలు సమర్పించారు. ప్రతి ఏటా నిర్వహించే విధంగా ఆలయంలో ఒకరోజు నిద్ర అనంతరం గురువారం భక్తులకు సారె ప్రసాదాన్ని అందజేశారు. భారీ సంఖ్యలో వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంతం రైల్వే స్టేషన్ రోడ్డు వరకు కిటకిటలాడింది. ప్రసాదం కోసం వచ్చిన మహిళలకు ఓం శక్తి పీఠం మహిళలు ప్రత్యేకంగా నుదుటిని బొట్టు పెట్టి ప్రసాదాన్ని పంపిణీ చేశారు. సుమారు 8,000కు పైగా మహిళలు హాజరై ప్రసాదాన్ని స్వీకరించినట్లు నిర్వాహకులు తెలిపారు. మీకు రాదు నచ్చలేదు.
రెండు సార్లు వెళ్తే రెండు సార్లు శాసన మండలిలో వివిధ సమస్యలను మండల దృష్టికి ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ తీసుకెళ్లారు. తణుకులో ఇతర ప్రాంతాలలో డంపింగ్ యార్డ్ వద్ద నివసించే యానాదులకు ఆధార్ కార్డు లేవని, అందువల్ల ప్రభుత్వ సౌకర్యాలు ఏమీ పొందలేకపోతున్నారని అన్నారు. దీనికోసం ప్రత్యేక జీవో రిలీజ్ చేసి షెడ్యూల్ తెగలకు చెందిన సంచార జాతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ధవళేశ్వరం వద్ద ఉన్న కాటన్ మ్యూజియంను, రాజమండ్రిలో ఉన్న కందుకూరి వీరేశలింగం ఇల్లును, గుంటూరు జిల్లా దర్గి మండలంలోని ద్వారకాపురి గ్రామాన్ని టూరిజం శాఖ తీసుకుని అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. స్థానిక సంస్థల శాసనసభ్యులు తమ పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలలో అన్ని మండల కార్యక్రమాలకు విధిగా ఆహ్వానించే విధంగా ఉన్న కొందరు అధికారులు పాటించడం లేదని అన్నారు. వారికి స్ట్రిక్ట్ సూచనలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా దాని మీద సప్లిమెంటరీ ఉంటుంది. కూర్చోండి అధ్యక్ష, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మరియు ఇతర ప్రాంతాల్లో డంపింగ్ యార్డ్స్ ఆవరణలో యానాదులు చాలా దుర్భర జీవితం కొనసాగిస్తున్నారు అధ్యక్ష. వారికి ఆధార్ కార్డులు అసలు లేవు అధ్యక్ష. వారికి ఎందుకు లేదంటే బర్త్ సర్టిఫికెట్ లేకపోవడం మూలంగా ఆధార్ కార్డు ఇచ్చేటువంటి అవకాశం లేకుండా ఉంది అధ్యక్ష. అందువల్ల వారు ఎటువంటి మన ప్రభుత్వపు ఒక పథకాన్ని కానీ సౌకర్యం కానీ వారు పూర్తిగా పొందలేకపోతున్నారు అధ్యక్ష. షెడ్యూల్ ట్రైబ్స్ సంబంధించిన ఈ యానాదులకి ప్రత్యేక జీవో ఒకటి విడుదల చేసి వారికి బర్త్ సర్టిఫికెట్ అసలు లేకపోయినా సరే వారి యొక్క ఏదైనా మెడికల్ సర్టిఫికెట్ తోటి ఆధార్ కార్డులు వారికి వచ్చేలా చేస్తే వారు ప్రభుత్వ పథకాలన్నీ తీసుకుని వారి జీవితాలు కొంత మెరుగుపరిచిన అవకాశం ఉంది అధ్యక్ష. తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులకు పిఎఫ్ సొమ్ము అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి కార్మికులకు న్యాయం చేయాలని ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు, ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ అధ్యక్షులు కోనాల భీమారావు డిమాండ్ చేశారు. గురువారం తణుకు జిల్లా ప్రభుత్వాసుపత్రి వద్ద సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా నిర్వహించి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తణుకు జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వి అరుణకు అందజేశారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల పిఎఫ్ సొమ్ము ఏడాదికి పైగా వారి ఖాతాల్లో జమ కాలేదన్నారు. సంబంధిత కాంట్రాక్టర్ దృష్టికి తీసుకొచ్చిన సమస్య పరిష్కారం కాలేదన్నారు. కార్మికుల 2 నెలల వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని, జిల్లా ఆసుపత్రి స్థాయి అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికులకు నియమించాలని భీమారావు కోరారు. కార్యక్రమంలో నేకూరి లక్ష్మి, చింతాలు డి ప్రసన్నకుమారి, డి చిన్న, ఈ హైమావతి, మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ కార్యదర్శి ధర్మని పుష్పలత, ఎం వెంకటలక్ష్మి, వై రత్నం, పి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చెల్లించాలి 2 నెలల వేతన బకాయిలు, 2 నెలల వేతన బకాయిలు చేయాలి. పిఎఫ్ ఖాతాల్లో కార్మికుల సొమ్మును, పిఎఫ్ ఖాతాల్లో కార్మికుల డబ్బును. గవర్నమెంట్ హాస్పిటల్స్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులకి ప్రతి నెల వేతనాలు సక్రమంగా ఇవ్వట్లేదు. వీళ్ళకి ఇస్తున్నటువంటి వేతనాలే చాలినటువంటి వేతనాలు. ఈ వేతనాలు 2 నెలలు 3 నెలల బకాయిలు ఉండడం కారణంగా వాళ్ళ యొక్క ఉపాధికి తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు
2 నెలల వేతన బకాయిలు తక్షణంగా చెల్లించాలి. అట్లాగే పిఎఫ్కి సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళ పిఎఫ్కి సంబంధించినటువంటి సొమ్ము వీళ్ళ కార్మికుల ఖాతాల్లో జమ కావట్లేదు. దీనిపైన ఎన్నిసార్లు కాంట్రాక్టర్ దృష్టి తీసుకొచ్చినా దీన్ని మేము పిఎఫ్కి సంబంధించినటువంటి సొమ్ము పిఎఫ్ ఖాతాలో జమ చేస్తున్నామని చెబుతున్నారు తప్పితే వీళ్ళ పిఎఫ్ సొమ్ము పిఎఫ్ ఖాతాలో వ్యక్తిగతంగా కార్మికుల ఖాతాలో జమ అయితే దానికి సంబంధించిన మెసేజ్లు రావడం, వాళ్ళైతే పిఎఫ్ ఖాతాలో వాళ్ళ సొమ్ము జమ చేసినట్టుగా చూపించడం జరుగుతుంది. కానీ వాళ్ళ పిఎఫ్ సొమ్ము కార్మికుల ఖాతాలో జమ చేయకుండా దీనిపైన తీవ్రమైనటువంటి అవకతవకలు అవినీతి చోటు చేసుకుంటా ఉంది. వీళ్ళ ప్రభుత్వ అధికారులు, వీళ్ళ గవర్నమెంటు వీళ్ళ కార్మిక ఖాతాల్లో పిఎఫ్ సక్రమంగా జమ కానిటువంటి పరిస్థితులపైన ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు కమిటీని వేసి దీనిపైన నిగ్గు తేల్చి పిఎఫ్ ఖాతాల్లో కార్మికులకు సొమ్ము జమ అయ్యేటట్టుగా సీరియస్గా ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా తెలిపారు. రైతులు తక్షణమే వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పలు జిల్లాల్లో వరి కోతల సీజన్ ప్రారంభం కావడంతో ప్రత్యేకించి వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని అన్నారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుండగా ఈ ప్రభావంతో ఈ నెల 23న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని అంచనాలు ఉన్నాయని సిసోడియా చెప్పారు. ఇప్పుడు కాసేపు విరామం.